హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. 2025లో మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎట్లా స్టార్ట్ చేయాలి, సెట్టింగ్స్ ఏంది, బ్యానర్స్, లోగోస్ ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీరు జీరో నుంచి కంప్లీట్గా ఒక యూట్యూబ్ ఛానల్ని సెటప్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఛానల్ అయితే రన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది జీమెయిల్ అకౌంట్. సో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో క్రియేట్ జీమెయిల్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలా. సో క్రియేట్ గూగుల్ అకౌంట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నేమ్ తోటి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో వాటిని చూపిస్తుంది. వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తెలుగు bskfacts@gmail.com అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో పాస్వర్డ్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్, అంటే మనకు మొబైల్ నెంబర్ తోటి వెరిఫై చేయమని అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి క్రియేట్ అయింది. ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిన తర్వాత గూగుల్కి వెళ్ళి యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్లో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం మనం ఛానల్ క్రియేట్ చేస్తున్నట్టయితే మనకు క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి నేమ్ హ్యాండిల్. సో నేమ్ హ్యాండిల్ అనేది మనకు వేరే వాళ్ళు తీసుకుంటే అవైలబుల్ ఉండదు. మీరు నేమ్ను బట్టి మీ హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేమ్ ఇచ్చాను, హ్యాండిల్ ఇచ్చాను. సో ఇది ఛానల్ క్రియేషన్ ప్రాసెస్. సో చూడండి. సో ఇప్పుడు క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఛానల్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేయండి. సో యూట్యూబ్ స్టూడియో స్టార్ట్ అవుతుంది. సో వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము బేసిక్ సెట్టింగ్స్ చేయాలి. దీంట్లో మనకు డాలర్ సింబల్, అంటే మీరు మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత కరెన్సీ అనేది డాలర్లో చూపించాలన్నా రూపీస్లో చూపించాలన్నా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం డాలర్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో వచ్చేసి మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇండియా కంట్రీ ఛానల్ మీరు క్రియేట్ చేస్తుంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే యూఎస్ఏ ఫ్యాక్ట్ ఛానల్ క్రియేట్ చేస్తే ఇక్కడ యూఎస్ఏని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇండియాని సెలెక్ట్ చేస్తున్నాను. కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఏంటంటే మన ఛానల్ దేనికి సంబంధించి, ఇప్పుడు నేను ఫ్యాక్ట్ సంబంధించిన ఛానల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్యాక్ట్ సంబంధించిన కీవర్డ్స్ కావాలి. సో దానికి మనకు ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఒక టైటిల్ కీవర్డ్ ఇచ్చాను నేను, ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి. సో కొన్ని ట్యాగ్స్ వచ్చాయి. కాపీ చేసుకున్న తర్వాత కీవర్డ్స్లోకి వచ్చేసి మీరు ఏమేమైతే ట్యాగ్స్ కాపీ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ కిడ్స్ ఛానల్ కాదు కాబట్టి నో సెట్ దిస్ ఛానల్ యాజ్ ఏ నాట్ మేడ్ ఫర్ కిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం కిడ్స్ ఛానల్ పెడితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక్కడ మళ్ళీ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఛానల్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి. ఫోన్ నెంబర్ వెరిఫై చేయకపోతే మనం థంబ్నెయిల్ చేంజ్ చేయడానికి ఉండదు. అట్లాగే 15 minutes లాంగ్ వీడియోస్, అంటే మనం లెంతీ వీడియోస్ పెట్టడానికి కూడా ఉండదు. సో ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సింది ఎట్లా అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ ఆర్ కాల్ పెట్టేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మనం థంబ్నెయిల్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లో వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్లో ఛానల్ రన్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా. సో నేను ఎడ్యుకేషన్ అని పెడుతున్నాను. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్ ఇవి. సో ఇప్పుడు మన బేసిక్ సెట్టింగ్స్ అయితే సేవ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఛానల్ లోగో పైన క్లిక్ చేసి యువర్ ఛానల్ అని ఉంటుంది. యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేస్తే మనకు బ్యానర్ కానీ పిక్చర్ కానీ ఇక్కడ నేమ్ హ్యాండిల్, మీరు హ్యాండిల్ ఎప్పుడైనా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ లోగో పైన క్లిక్ చేస్తే యువర్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. తర్వాత కస్టమైజ్ ఛానల్ ఉంటుంది. కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేసి మనం డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు హ్యాండిల్ అనేది ఒకసారి చేంజ్ చేస్తే మనకు 14 days టైం పడుతుంది. ఇక్కడ చూడండి. సో డిస్క్రిప్షన్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి లింక్స్. ఈ లింక్స్లో ఏంటంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే వేరే ఛానల్ యూట్యూబ్ లింక్ కానీ ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ మార్క్, మీరు వీడియో రన్ అయ్యేటప్పుడు వాటర్ మార్క్ అనేది ఇక్కడ మనం ఒక లోగోలో డిజైన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేస్తే మనం వీడియో రన్ అవుతున్నంతసేపు అక్కడ మనకు ఒక లోగో అనేది జనరేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకు లోగో క్రియేట్ చేద్దాం. సో లోగో క్రియేట్ చేయాలంటే మనము ఏఐతో చేయొచ్చు,
దానికంటే బెస్ట్ అంటే మంచిగా మనం లోగోని బ్యానర్ని క్రియేట్ చేయాలంటే క్యాన్వా లాగిన్ చేసుకోండి. సో క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోగో అనే ఆప్షన్ ఉంటుంది. సో లోగో ఆప్షన్లో ఏంటంటే మనకు చాలా లోగోస్ ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. వాటి నుంచి మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. నేను క్రియేట్ చేసిన ఛానల్కి లోగోని అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ మన ఛానల్ నేమ్ ఎడిట్ చేయాలా. సో ఇక్కడ మీరు ఏదైనా లోగోకి ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి తీసుకోండి. లోగో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. లోగోని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు లోగో అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోగో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బ్యానర్ ఉంది. సో సేమ్ క్యాన్వాలోకి వచ్చేసి న్యూ డిజైన్ పైన క్లిక్ చేస్తే మనకు యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేస్తే యూట్యూబ్ బ్యానర్ వస్తుంది. సో యూట్యూబ్ బ్యానర్. సో దీంట్లో కూడా మనకు చాలా టైప్ ఆఫ్ బ్యానర్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే క్యాన్వా డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వాలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా లోగో కానీ బ్యానర్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ సేమ్. సో ఇక్కడ ఏంటంటే మీరు బ్యానర్స్ కానీ లోగోస్ కానీ ఆల్రెడీ ఉన్న వాటిని ఈజీగా ఎడిట్ చేసేసి క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి, అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే బ్యానర్ క్రియేట్ అయిపోయింది. బ్యానర్ వచ్చేసింది అండ్ లోగో ప్లేస్లో లోగో సెలెక్ట్ చేయండి. సో లోగో అయిపోయింది, బ్యానర్ అయిపోయింది, నేమ్, హ్యాండిల్, డిస్క్రిప్షను. సో ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. సో మనకి కూడా మంచి డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ అయింది. సో ఇది కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో కంటెంట్ను పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ లింక్స్. సో ఈ లింక్స్లో ఏంటంటే మనం వేరే ఏదైనా మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ, యూట్యూబ్ అకౌంట్, వేరే ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ అట్లా ఏదైనా ఒకటి యాడ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఒకటి యాడ్ చేస్తాను. ఇక్కడ లింక్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మార్క్. ఇప్పుడు అప్లోడ్ పైన క్లిక్ చేసి ఏదైతే రౌండ్ లోగో ఉందో అది కాపీ చేయండి. సో ఇక్కడ మనకు ఎండ్ ఆఫ్ ద వీడియో, కస్టమ్ స్టార్ట్ టైం, ఎంటైర్ వీడియో అని ఉంటుంది. ఎంటైర్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పబ్లిష్. సో ఇప్పుడు ఏవైతే మనం బేసిక్ డీటెయిల్స్ ఎడిట్ చేసామో అవన్నీ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం యాడ్ చేసామో అది వచ్చింది. ఇక ఛానల్ లింక్ వచ్చింది, జాయినింగ్ డేట్, కంట్రీ, లింక్, ఇవన్నీ మనం ఏవైతే ఇంతకుముందు ఎంటర్ చేసామో అవన్నీ వచ్చాయి. కస్టమైజ్ ఛానల్. చూడండి ఇప్పుడు మనకు లోగో యాడ్ అయింది, బ్యానర్ యాడ్ అయింది. మళ్ళీ ఒకసారి వ్యూ ఛానల్ పైన క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకు మంచి బ్యానర్ క్రియేట్ అయింది, లోగో క్రియేట్ అయింది, బేసిక్ డీటెయిల్స్ అన్నీ యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మీ ఛానల్ అనేది ఒక ప్రొఫెషనల్గా క్రియేట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వీడియోస్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనము చాట్‌జీపీటీలో కంటెంట్ సెర్చ్ చేయాలి. సో చాట్‌జీపీటీలోకి వెళ్ళి కంటెంట్ను సెర్చ్ చేయండి. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం చాట్‌జీపీటీ ఎలాంటి క్వశ్చన్స్ మనకు క్రియేట్ చేస్తుందో. సో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఏం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన టైటిల్స్, టోటల్ కంటెంట్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని మనం ఒక గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవాలి. గూగుల్ డ్రైవ్లో పెట్టుకుంటే గూగుల్ డ్రైవ్లో కానీ వర్డ్ ఫార్మాట్లో కానీ ఎక్కడైనా ఒక దగ్గర డాక్యుమెంట్ సేవ్ చేసి పెట్టుకుంటే మనకు తర్వాత ఫ్యూచర్లో వీడియోస్ జనరేట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో చూడండి మొత్తం మనకి ఇట్లా కంటెంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కంటెంట్కి మనము స్టోరీ క్రియేట్ చేయాలి. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు షార్ట్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లాంగ్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో ఇప్పుడు నేను మీకు ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చాట్‌జీపీటీ అనేది మనకు తెలుగు లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో దానికి మీకు ఇంకొక ఆప్షన్ అయితే చెప్తాను. సేమ్ చాట్‌జీపీటీ లాంటిది cloud.ai ఉంటుంది కంటెంట్ సెర్చ్ కోసం. మీరు cloud.ai ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి cloud.ai. ఇక్కడ ఇప్పుడు నేను ఇచ్చిన అక్కడ క్వశ్చన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1757? రైట్ 120 వర్డ్స్ కంటెంట్ ఇన్ సింపుల్ తెలుగు. సో ఎంటర్. సో cloud.ai ఏంటంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే తెలుగు అంటే కొంచెం మనకు అర్థమయ్యే ఈజీ తెలుగు లాంగ్వేజ్ అయితే మనకు cloud.ai ఇస్తుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఇచ్చింది. మీకు చాట్‌జీపీటీలో ఇంత పర్ఫెక్ట్ తెలుగు అయితే రాదు. సో మీరు cloud.aiలో సెర్చ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకో 2 వెబ్సైట్ల గురించి చెప్తాను. జెమినీ AI. సో జెమినీ AI కూడా మనకు తెలుగు లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ జెమినీ AI ఓపెన్ చేసేసి నేను సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఎంటర్. సో చూడండి ఇక్కడ కూడా మనకు ఈజీ తెలుగు అంటే మనం మంచి హిస్టరీ వీడియోస్ క్రియేట్ చేయడానికి కంటెంట్ అయితే మీకు జెమినీలో cloud.aiలో వస్తుంది. ఈ 2 వెబ్సైట్లలో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన కంటెంట్ను సెర్చ్ చేయండి. సో ఇప్పుడు ఈ కంటెంట్ను నేను కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కంటెంట్కు మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
వాయిస్ ఓవర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మీరు ఓన్ వాయిస్ ఇవ్వచ్చు, రెండోది ఏఐ వాయిస్ ఇవ్వచ్చు. సో మీకు ఎక్విప్మెంట్ ఉండి, అంటే మీకు మైక్ ఉండి, మీకు ఒక సెటప్ ఉండి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మొబైల్లో ఒకటి ఇవ్వచ్చు. మీకు లేదు అంటే మనకు తెలుగు వాయిస్ ఓవర్ కోసం ఒక వెబ్సైట్ ఉంది. మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి, లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీకు మొత్తం ఆన్లైన్ ఇంటర్నెట్లో ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు తెలుగు అనేది రియలిస్టిక్గా వస్తుంది, వేరే ఎక్కడా రాదు. సో తెలుగు. ఇక్కడ వాయిస్లలో మీకు ఒక తెలుగు ఫీమేల్ వాయిస్ కోసం ఈ ఆప్షన్, ఈ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇక్కడ వినొచ్చు. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించు. ఓకే. సో నెక్స్ట్ ఏదైతే కంటెంట్ మనం కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్. సో వాయిస్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ స్పీడ్ ఉంటుంది. మనం వాయిస్ కొంచెం స్లోగా అనిపించింది అనుకోండి, ఇక్కడ మీరు స్పీడ్ అనేది పెంచుకోండి. ఇప్పుడు నేను 1:1 పెడుతున్నాను. ఓకే. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇది మనకు MP4లో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దీన్ని మనము ఎడిట్ చేసేటప్పుడు MP3లోకి కన్వర్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, వాయిస్ ఓవర్ అయిపోయింది. సో వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కంటెంట్ దగ్గరికి రండి. ఈ కంటెంట్ని కాపీ చేసేసి గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మనము ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయాలంటే మనకు తెలుగు పర్ఫెక్ట్ రాదు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయండి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది. కాపీ చేసిన తర్వాత మళ్ళీ cloud.aiలోకి రండి. cloud.aiలోకి కానీ గూగుల్ జెమినీలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి, సో ఇక్కడ మనము 6 ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయమని అడుగుతున్నాము, ఎందుకంటే మనం వీటికి ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో చూడండి, మనకి ఇప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. వీటి నుంచి మనము ఇమేజెస్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఎడిటింగ్. సో వీటిని కాపీ చేసుకుని సింగిల్ ఇమేజెస్ జనరేట్ చేయాలి. కాపీ. సో ఎంతమంది మనం లియోనార్డో ఇవి ఓపెన్ చేసాం కదా, వాటిలో మనకు సైజ్ ప్లేస్లలో మొబైల్ సైజ్ తీసుకోండి 9:16. తీసుకున్న తర్వాత ప్రాంప్ట్స్ ఇక్కడ కాపీ చేయండి. నెక్స్ట్ పిక్లుమన్ తీసుకోండి. పిక్లుమన్ అనేది బెస్ట్ వెబ్సైట్ మనకు టెక్స్ట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి. పిక్లుమన్ ఏంటంటే మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ సైజ్ 9:16 ఎంటర్. సో ఇట్లా మనము 6 ప్రాంప్ట్స్కి 6 ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే హిస్టరీ ఛానల్, మీరు ఒక హిస్టరీ ఛానల్ని కనుక రన్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అంటే ఎక్కడ నుంచి అంటే టెక్స్ట్ ప్రాంప్ట్స్ నుంచి. సో ఇక్కడ ఇమేజెస్ వచ్చాయి, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా టోటల్ మనము 6 ఇమేజెస్ జనరేట్ చేయాలి. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఐడియోగ్రామ్. సో ఐడియోగ్రామ్లో కూడా మనం టెక్స్ట్ నుంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ సైజ్ తీసుకోండి, జనరేట్. ఈ 2 వెబ్సైట్లు కాకుండా storyteller.motion అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు 200 క్రెడిట్స్ వస్తాయి. జనరేట్ క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జనరేట్ ఫ్రమ్ ప్రాంప్ట్, యూజ్ మై కంటెంట్. సో దీంట్లో యూజ్ మై కంటెంట్ పైన క్లిక్ చేసేసి ఏవైతే మనకు 6 ప్రాంప్ట్స్ జనరేట్ అయ్యాయో ఆ 6 ప్రాంప్ట్స్ను మొత్తం ఒకటేసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లో డైరెక్ట్ పేస్ట్ చేసేసండి. సో ఇక్కడ వీటికి ఒక నెంబర్స్ ఇవ్వండి ప్రాంప్ట్స్కి. సో ఇక్కడ పర్ పారాగ్రాఫ్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైజు 9:16 తీసుకోవాలి. డిఫాల్ట్గా 16:9 వస్తుంది. 9:16 ఇక్కడ ఫార్మాట్ మనకు రియలిస్టిక్ కావాలా, 3D కార్టూన్ కావాలా, యానిమీలో కావాలా, మనకు రియలిస్టిక్ కావాలి కాబట్టి రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేయండి. మిగతా వెబ్సైట్లో ఏంటంటే ఒక్కొక్క ప్రాంప్ట్ను ఒక్కోసారి జనరేట్ చేయాలి. ఈ వెబ్సైట్ ఏంటంటే మీరు ఒకటేసారి 6 ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే 6 ఇమేజెస్ కంటిన్యూస్గా జనరేట్ అవుతాయి. సో టోటల్ మనం 6 ఇచ్చాము. 6 వాటికి 1 స్టెప్లో అంటే సింగిల్ టైంలో మనకు 6 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఈ వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఒకటే టైంలో మీరు అన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఈ వీడియో మీకు లెంత్ అయినా కూడా మీకు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఛానల్ క్రియేషన్ నుంచి వీడియో బ్యానర్స్ క్రియేట్ చేయడము, లోగో క్రియేట్ చేయడము, కంటెంట్ ప్రిపేర్ చేయడము, అండ్ వీటికి SEO చేయడము. సో వీడియో అప్లోడ్ చేసే వరకు నేను కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో డౌన్లోడ్ చేసేసాను. సో ఎడిటింగ్లో వచ్చేసి మీరు CapCut కానీ కైన్ మాస్టర్ కానీ యూజ్ చేయొచ్చు. మొబైల్లో అయితే CapCut, కైన్ మాస్టర్ యూజ్ చేయండి. పీసీలో అయితే CapCut కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయండి. ఫిల్మోరాలో ఇప్పుడు నేను ఫిల్మోరాలో చేసి చూపిస్తాను. ఇక్కడ సైజ్ వచ్చేసి 9:16 న్యూ ప్రాజెక్ట్. సో డౌన్లోడ్. ఇక్కడ మీరు ఇమేజెస్ కాకుండా ఇంతకుముందు వాయిస్ ఓవర్ క్రియేట్ చేసినాం కదా, అది MP4లో ఉంటుంది. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆడియోను వీడియోను డివైడ్ చేయాలి. ఇక్కడ డిటాచ్ ఆడియో ఉంటుంది. మీరు ఇట్లా డిటాచ్ చేయలేరు అంటే మామూలుగా గూగుల్లోకి వెళ్ళి MP4 టు MP3 కన్వర్టర్ అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేయండి. అది MP3లో కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆడియోని ఇక్కడ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజెస్. సో ఇక్కడ మనకు 6 ఇమేజెస్ కాపీ అయ్యాయి కదా, ఇక్కడ మనకు ఈజీగా అర్థం అవడానికి నెంబర్స్ ఉంటాయి. Scene 1, Scene 2 అని చెప్పి 1, 2, 3. సో మీరు కంటెంట్ను బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత వీటికి కొన్ని బేసిక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం వీడియోని ప్లే చేస్తే నార్మల్గా ఉంటుంది.
వీటికి ఏంటంటే ఫిల్టర్లు కానీ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేసి ఇంకొంచెం వీడియో ప్లే చేసేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ నుంచి దీనికి సెట్ అయ్యే ఏదైనా ఒక మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ని నేను దీనికి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు మధ్య జరిగింది. సో ఎక్స్పోర్ట్ అయింది. సో ఇప్పుడు మనం వీడియోని అప్లోడ్ చేయాలి ఛానల్లో. సో ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్ ఫ్యాక్ట్ 1. సో ఇప్పుడు టైటిల్. సో టైటిల్ వచ్చేసి మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న కంటెంట్ ఉంది కదా, దాంట్లో టైటిల్ తీసుకోండి ఇక్కడ. సో ఇట్లా మీరు తెలుగులో టైప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టైటిల్కి SEO ఎట్లా చేయాలో చూపిస్తాను. సో SEO చేయాలంటే మనకు ChatGPT కావాలి. సో అంటే యూట్యూబ్ వీడియోకి ఎట్లా SEO చేయాలనే ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు వేరే వీడియో అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియోను చూసి మీరు అక్కడ నుంచి SEO చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బేసిక్ కాబట్టి నార్మల్గా ఈ కంటెంట్ను బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు వాటికి SEO ప్రాసెస్ అనేది చేయండి. సో ఇప్పుడు నేను టైటిల్ ఇచ్చాను. ఇక్కడ మనకు ఆల్టర్డ్ కంటెంట్లో S పెట్టుకోండి. ఎందుకంటే మనకు వాయిస్ ఓవర్ అనేది AI నుంచి ఇచ్చాం కాబట్టి S పెట్టుకోండి. వాయిస్ ఓవర్ మీరు ఓన్గా ఇచ్చినప్పుడు నో పెట్టండి. సో మీరు ట్యాగ్స్ ఇవ్వడానికి మీకు ఆల్రెడీ నేను చూపించాను ర్యాపిడ్ ట్యాగ్స్ అని చెప్పి. ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ ఇక్కడ కాపీ చేయొచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పబ్లిష్ క్లోజ్. సో అండి మనకు ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఒక ఫ్యాక్ట్ ఛానల్ని రన్ చేయొచ్చు. మీరు డైలీ ఒక 2 ఫ్యాక్ట్ షార్ట్ వీడియోస్ని క్రియేట్ చేసుకుంటా ఒక మంత్లీ ఒక 30 to 60 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఛానల్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది. ఫస్ట్ మీరు షార్ట్స్ వీడియో పైన ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ చేస్తున్న తర్వాత వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో లాంగ్ వీడియోస్ కూడా సేమ్ ప్రాసెస్. లాంగ్ వీడియో క్రియేట్ చేయాలంటే సేమ్ కంటెంట్ ఐడియాస్ ఉన్నాయి కదా, ఈ కంటెంట్ ఐడియాస్ మొత్తం మనం ఒక షీట్లో కాపీ చేసుకొని ఈ కంటెంట్స్కి లాంగ్ కంటెంట్ అనేది జనరేట్ చేయాలి. సపోజ్ ఇదే కంటెంట్ తీసుకోండి, ఇంతకుముందు మనకి ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ సేమ్ పేజ్ చేసేసి సో ఇప్పుడు లాంగ్ కంటెంట్ కోసం మీరు అట్లీస్ట్ 4000 words తోటి కంటెంట్ అయితే రెడీ అయ్యండి. ఇప్పుడు నేను ఇక్కడ 4000 words తోటి ఒక స్టోరీ కంటెంట్ రాయమని చెప్పి cloud.aiలో ఇచ్చాను. సో ఇప్పుడు నాకు మొత్తం ప్లాసీ యుద్ధం గురించి మొత్తం స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కంటెంట్ని మీరు ఒక దగ్గర కాపీ చేసుకొని దానికి మీ ఓన్ వాయిస్ ఓవర్ కానీ లేకపోతే నేను చెప్పిన వెబ్సైట్లో కానీ కాపీ చేసేసి వాయిస్ ఓవర్ని అయితే జనరేట్ చేయండి. ఈ విధంగా మీరు ఒక మంచి ఫ్యాక్ట్ ఛానల్ అయితే రన్ చేయొచ్చు. సో ఇలాంటి ఛానల్స్కి ఎట్లా గ్రోత్ ఉంటుందని నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి తెలుగులో మనకు థింక్ డీప్ అనే ఛానల్ ఉంది. సో దాంట్లో ఆల్మోస్ట్ 1.95 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి మొత్తం కంటెంట్ అనేది మనకు ఫ్యాక్ట్స్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. దీనిలో చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఛానల్స్ రన్ చేస్తూ మీరు ఒక మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు హిస్టరీకి సంబంధించి, తర్వాత ఫ్రీడమ్ సంబంధించి, హిస్టరీ ఫైటర్స్, గ్రేట్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళ కోసం కంటెంట్ అనేది తెలుసుకోవడానికి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసి మీరు ఛానల్ అయితే గ్రో చేయొచ్చు, ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు.